కిడ్నీ ఫెయిల్యూర్ కూడా సంభవించవచ్చు. అంటే ఇన్ని ఆర్గాన్స్ సెకండ్ వీక్ ఆఫ్ ది స్క్రబ్ టైఫస్లో అఫెక్ట్ అయ్యి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సిండ్రోమ్లోకి పోయి ప్రాణాంతకమైన పరిస్థితిలోకి పేషెంట్ నెట్టబడుతున్నాడు. ఆ టైంలో మనం ట్రీట్మెంట్ ఇచ్చినా పెద్ద ఉపయోగం ఉండదు, కష్టమవుతుంది ట్రీట్మెంట్. ప్లేట్లెట్లు కూడా పడిపోతాయి దీంట్లో. డెంగీ మలేరియా అనుకునే అవకాశం ఉంది, టైఫాయిడ్ ఏమో అనుకునే అవకాశం ఉంది. డయాగ్నోసిస్ రోగ నిర్ధారణ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దాని మీద ఒక ఐడియా అనుమానం రావాలి. హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అంటారు దీన్ని. ఆ సస్పిషన్ రావాలి, కనుక్కోవాలంటే. ఈ స్క్రబ్ టైఫస్ ట్రీట్మెంట్లో డాక్సీసైక్లిన్ డ్రగ్ ఫెంటాస్టిక్ డ్రగ్, ఇది డ్రగ్ ఆఫ్ చాయిస్. ఈ డ్రగ్గే కాకుండా అదర్ డ్రగ్స్ లైక్ అజిత్రోమైసిన్, క్లోరాంఫెనికాల్, రిఫాంపిసిన్, ఈ డ్రగ్స్ కూడా వాడతారు. సివియర్ స్క్రబ్ టైఫస్ ఉన్నప్పుడు ఐవి డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్కు పోయి ట్రీట్మెంట్ చేస్తూ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.